ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము షేప్ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి ఎక్కువ తక్కువలు రాకుండా ప్లస్ షేప్ బెల్ట్ లోడింగ్ తర్వాత సైడ్ జాయింట్లు చేసినా కూడా ఆది బ్లౌజు ఎలా అయితే ఉందో అలా పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనే దాని గురించి చక్కగా మీకు వివరిస్తాను. ఓకేనా? అయితే ఫస్ట్ చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట. ఇలా ఉంది కదా, ఇది ఆది బ్లౌజ్. ఈ ఆది బ్లౌజ్ ఏంటి అంటే మామూలుగా లేడీస్ కుట్టిందండి ఇంటికాడ. అంటే వీళ్ళు కూడా బాగానే కుడతారు కానీ ఫినిషింగ్ ఉండదు. ఇప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే కొంచెం ఫినిషింగ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక ఈ లైనింగ్ తీసుకుందాం. ఈ లైనింగ్ తీసుకొని మంచిగా ప్రతిదీ కూడా హైరైన్ చేసుకుందాం. హైరైన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది చక్కగా. ఓకేనా? ఇక ఇలా మనం కొలు చేసుకొని ఇది అనేది కట్ చేసేసుకుందాం. దీనికి షేప్ ఇప్పుడే తీయొద్దండి, లైట్గా ఇలా కట్ చేసేసుకోండి. ఇది డబల్గా 4 పీసులు తీసుకున్నాను కాబట్టి రెండు పీసులు విడివిడిగా చేసేస్తున్నాను. ఇలా 3 ఇంచుల వెడల్పు మీద. ఓకేనా? ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేద్దాం. ఇప్పుడు ఇది ఒరిజినల్ ఉంది, దీనికి కూడా షేప్ బెల్ట్ ఇలా పెట్టేసి ఇది కూడా తీసేసుకుందాం. దీనికి కూడా అంత కొలత అనేది ఏమి లేదు, మనం కుట్టుకున్న తర్వాత చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఇది కిందికి వేయాలా పైకి వేయాలన్నది ఆలోచించుకొని ఇక ఇప్పుడు మనం ఇటు షేప్ అనేది తీసుకోవాలి. 4 కలిపి ఒకేసారి. ఒరిజినల్స్ 2, ఇవి 2 కింద మనం మాత్రం ఖర్చు ఉంచుకోండి ఇట్లా. ఓకేనా? ఎందుకంటే ఇది పిగిలే అవకాశం ఉంటుంది, దీంట్లో కూడా మిగులుతుంది లేండి మనకి చాలా వరకు. ఓకేనా? ఇలా కటింగ్ చేసేసుకోండి. ఈ మెథడ్లో మీరు ఈ మెథడ్లో వేస్తే మీకు ఏమవుతుందంటే ఇక జీవితంలో ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి, కాజల పట్టి ఎక్కులు తక్కువలు రావడం ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా? ఇక ఆల్రెడీ డాట్స్ వేసాను. ఈ డాట్స్ గురించి కూడా నేను ఇంత ముందు వీడియోలో పెట్టానండి, చూడండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఒకటి ఒరిజినల్ పార్ట్ తీసుకుందాం. దీనికి ఉల్టా సీదా చూసుకుని ఇలా వేసుకుందాం. తర్వాతకి ఈ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది డబల్ తీసుకున్నాను. దీన్ని కూడా ఇలా చేసి ఇది లోనకు పోయేటట్టుగా పెట్టుకోండి. ఓకేనా? ఇంక ఇలాంటి లోనకి మనం పల్టీ కొడితే లోనకి వెళ్తుంది. ఇప్పుడు దీని మీదకి మనం ఏం చేయాలంటే ఇది సీదా మీద ఉంది కదా, దీని మీదకి ఇలా పెట్టుకోవాలి. సీదా అంటే రైట్ అన్నట్టు. మీకు హిందీ కొంతమందికి వస్తుంది, రాదండి. ఉల్టా సీదా అంటారు కాబట్టి మాకు బాగా అలవాటు, టైలరింగ్లో ఎక్కువ వాడుతూ ఉంటారు ఆ పదాన్ని కూడా. ఇక ఇలా పెట్టేసి లైనింగ్ పైన పెట్టేయాలన్నమాట. పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలా పెట్టేసి చక్కగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా. ఓకేనా? పాదమందం ఖర్చు ఇక మన క్లాత్ని బట్టి పిగులుతుంది అనుకుంటే కొంచెం ఎక్కువగా పట్టండి. ఇంకా లేదు లేండి మంచిగానే ఉందంటే మామూలుగా పట్టేసేయండి. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్నది తీసేసుకోండి ఇప్పుడే. ఓకేనా? ఇప్పుడు ఇలా వేసాం మనం ఒరిజినల్ టు ఇది. ఇక చూడు, ఇలా వేయడం వల్ల ఏంటంటే ముడతలు కూడా రావు, మనకి నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇంక ఇలా మంచిగా నీట్గా గోటితో ఒకసారి ఇలా గీరండి. మంచిగా గీరిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక ఈ బ్లౌజ్ ఉంది, ఇది ఉంది కదా మన కటింగ్, ఇది తీసుకోవాలి. ఇది తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి గుర్తు అనేది పెట్టుకోవాలన్నమాట. మనం చక్కగా చూడండి ఇలా పెట్టేసి ఇక్కడికి అన్నట్టు. ఇప్పుడు ఇది కూడా ఖర్చు పోతుంది మనకి, పైన ఖర్చులకు సరిపోతుంది. ఇది ఇక్కడ దాకా మనం మలుస్తాం కాబట్టి ఇది గుర్తు ఏంటి అంటే మనకి ఇక్కడికి అని అర్థం. ఓకేనా? ఇక్కడికి పెట్టేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి మనము ఉక్సుల పట్టి అయితే ఉక్సుల పట్టికి, కాజాల పట్టి అయితే కాజాల పట్టి పైన వదిలేసి గీయాలి. ఏంటంటే ఇది సరిపోయింది మనకి. ఓకేనా? ఇలా పెట్టేసి దీన్నేమో ఇంతే మలవాలి, ఇక్కడేమో కొంచెం ఎక్కువగా మలుచుకోవాలి. అంటే ఇక చూడండి ఇలా మలిచి పైనుంచి ఇలా కుట్టు వేసుకొని కొంచెం ఇలా పెట్టేసి వీలైతే 4th డాట్స్ వేద్దాంలేండి. ఎక్కువ వస్తే 4th డాట్ కూడా వేసుకోవచ్చు ఎక్కువ పెట్టేసి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని చక్కగా సమానంగా హైరైన్ చేసుకోండి మీరు. నేనంటే అలవాటు కాబట్టి నాకు 2 సమానంగా వచ్చేటట్టు ఎలాగోలాగో నేను చేసుకుంటాను. ఓకేనా? కొంచెమే మలవండి ఇక్కడ కొస, ఇక్కడ మాత్రం మరింత మలిచేసి దీన్ని సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా కుట్టేసుకొని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇక ఎందుకు రాదండి మనకి ఉక్సులు పట్టి ఎక్కువ, ఆది బ్లౌజ్ కంటే తక్కువ ఇలా వస్తుందా? ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమన్నా రాంగ్ అనిపించిందా మీకు? ఎంత పర్ఫెక్ట్గా ఉంది మనకి ఈ పని. షేప్ కూడా చూడండి ఎంత మంచిగా సెట్ అయిపోయిందో. అలా మనం చేసుకోవాలన్నమాట. ప్రతి పనిలో కూడా మనం ఒడుపు నేర్చుకోవాలి.
ఇప్పుడు ఉక్సులు పట్టి వేస్తాను చూడండి. దీనికి నీట్గా ఎంతసేపటికి మనం ఏంటంటే మంచిగా నీట్గా చూసుకోవాలి. నేనైతే లైనింగ్ వేస్తాను. కాజాల దానికి వీలైతే పలసటి క్లాత్ అనుకోండి, ఒరిజినల్ వాడను. కొంచెం మందపాటి క్లాత్ అయితే ఒరిజినల్, లైనింగ్ రెండు వాడతాను. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కుట్టేసుకోవాలి. స్లోగా నిదానంగా నీట్గా కుట్టండి. తొందరగా హడావుడిగా 10 జాకెట్లు కుట్టే బదులు స్లోగా 4 జాకెట్లు కుట్టుకున్నా కూడా మనకేంటి అంటే నీట్నెస్కి పడిపోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కచ్చపచ్చ పని ఏదో పల్లెటూళ్ళల్లో ఎక్కడో పని చేసే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి లేస్తే పొలాలలో ఉండే వాళ్ళకి కొంతమందికి ఏంటి అంటే బట్టల షోకు అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే పాపం కష్టంతోనే జీవితం, పైన షర్ట్లు వేసుకొని కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకేంటి అంటే బ్లౌజ్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కుట్టించుకుంటారు. కానీ కొంచెం సిటీ టైపు, కొంచెం మ్యారేజ్లకి, ఫంక్షన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ బట్టలకి ఇస్తారు. అలాంటప్పుడు నీట్నెస్ చూస్తారు. మన కాడ ఒకటి శాంపిల్ కుట్టిస్తారు, మన నీట్నెస్ చూసి ఇక రారు వాళ్ళు. మన మనిషి అని మనం అనుకుంటాం, కానీ మన ముందు తిరుగుతూనే వేరే షాప్లో, నీట్గా ఉన్న షాప్లో ₹1 ఎక్కువ ఇచ్చేనా కుట్టించుకుంటారు. అది ఎవరు తప్పు? కస్టమర్ మన దగ్గరకు వచ్చి అవతలకు వెళ్తుంది అంటే అది మన తప్పే, వాళ్ళ తప్పు అయితే కాదు. ఎందుకంటే మనం కరెక్ట్గా కుట్టలేదు, వాళ్ళని కరెక్ట్గా మనం చేయలేదు అని. 100లో ఒక 10 మెంబర్స్ చికాకు గిరాకు ఉంటుంది. అది పోయినా కూడా మనకు మనశ్శాంతి ఉంటుంది. మనం డబ్బులు చూసుకోం వాళ్ళ విషయంలో. కానీ కొంత మంచి గిరాకు కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నీట్గా కుట్టట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట మన దగ్గరికి. ఇప్పుడు ఇలా కుడితే ఎందుకు రారండి? లోన మనకి ఏదన్నా ఖర్చు కనబడుతుందా? కొంచెమైనా కనపడట్లేదు. చూడండి, ఇలా నీట్గా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి సైడ్ కుట్టుని ఇలా సైడ్ వేస్తాం కదా, ఇది ఇప్పుడు మనం ఇక్కడ మలుస్తాం కింద చేతి పని. ఇది ఇట్లా చేసుకొని ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. అంటే ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది అంటే ఈ 1/2 ఇంచ్ని మనం ఏం చేయాలి? ఇంకా ఇలా 4th డాట్ వేసుకోవాలి. 4th డాట్ ఛాన్స్ కూడా చూపిస్తున్నాను మీకు, ఓకేనా? ఇంక ఇలా 4th డాట్ వేయాలంటే ఎలానో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇది వేయడం వల్ల ఏంటంటే మీకు ఇది మంచిగా నీట్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా ముడత అనేది రాదు. చంకలో మీకు కొంతమందికి ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ముడతలు వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఈ 4th డాట్ వేయకుండా ఎక్కువ వచ్చిన దాన్ని ఒత్తి పట్టి మనం అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ముడత వస్తుంది అనమాట. అది కాక మళ్ళీ ఇది క్రాస్గానే ఉంది కదా, సాగుతుంది కదా అని మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలా ఉంచి దీన్ని ఇలా గుంజి వేస్తాం అనమాట. అలా వేయడం వల్ల కూడా బ్యాక్ పార్ట్ ముడత అనేది వస్తుంది. అలా వేయొద్దు. మనం ఎంతైతే కొలత పెట్టుకున్నామో అంతే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కొలుచుకొని ప్లస్ షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలో అంత తీసుకొని 4th డాట్ కావాలంటే ఎక్కువ పెట్టుకొని మనం కుట్టుకున్న తర్వాత ఎక్కువ 4th డాట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఉక్సులు పట్టి వైపు కూడా మనం కరెక్ట్గా కొలిచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ తేడా అనేది ఏమైనా వస్తుందా? రాదు. ఒకవేళ కొద్ది గొప్ప ఎక్కువలు తక్కువలు ఉన్నా కూడా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా ఇది కాజాల పట్టి అండి. ఇప్పుడు ఉక్సుల పట్టి చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇది చేతి పని పట్టి కిందకి పోతుంది మనకి, ఓకేనా? ఇలా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా కూడా నీట్గా పర్ఫెక్ట్ అంటుంటారు చూడండి, పర్ఫెక్ట్గా కుట్టండి అంటే అర్థం ఏంటి? మనం అనుకుంటాం కదా నీట్గా, వాళ్ళకి ఏంటి అంటే టైట్గా కుట్టడమే అనుకుంటాం. అది కాదు. వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చి దీనిలాగా పర్ఫెక్ట్గా కుట్టండి అంటే మన ఫిట్టింగ్ ఒక్కటి చూసుకోవద్దు. ఈ పొడవులు చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి, ఈ పొడవులు చూసుకోవాలి, ఈ చంక కింద పొడవు చూసుకోవాలి, ఈ లూజులు ఇక్కడ లూజ్ చూసుకోవాలి. అన్నీ చూసుకొని చెక్ చేసుకొని మన దగ్గరే ఆ రిపేర్ అనేది అయిపోవాలి. అప్పుడు వాళ్ళ కస్టమర్కి ఇవ్వాలి. అప్పుడు బ్యాడ్ నేమ్ అనేది రాదు, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి వీడియోస్ కోసం నేను చిన్న అయితే నేను షార్ట్లలో పెడుతున్నానండి. పెద్ద వీడియోలు అయితే మాత్రం ఇలా నేను యూట్యూబ్లో పెడుతున్నాను. అందరికీ ఉపయోగపడాలని నేను ప్రతిదీ కూడా నేర్పిస్తున్నాను అనమాట. నాకు ఏదైతే వచ్చిద్దో అది నేను దాచుకోనండి పని. వెంటనే మనం గీసినట్టుగా మీకు నేర్పించేస్తాను. మీరు రెడీగా ఉండండి ప్రతి వీడియోకి. నేను రేపు అనేది మీరు ఈ కామెంట్ కింద ఏదన్నా పెడితే నేను పెడతాను. లేదంటే నాకు తరచూ ఎదురయ్యే ప్రాబ్లమే నేను మీతో చెప్తూ మీకున్న ప్రాబ్లాన్ని ఫేస్ చేసుకునేటట్టుగా నేను ధైర్యంతో పాటు పని కూడా నేర్పిస్తుంటాను. అది కటింగ్లో కూడా, స్టిచ్చింగ్లో కూడా, ఓకేనా? ఇక మీరు కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని వేరే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ బాధ్యతలాగా మీరు నాకు ఇస్తున్న ఫీజు ఏదన్నా ఉంది అంటే మీరు ఒకళ్ళకి మన ఛానల్ పరిచయం చేయడం, అదే పెద్ద గిఫ్ట్ నాకు, ఓకేనా? ఇక దీంతోపాటు మనం ఏంటి అంటే ఇక రేపటి వీడియో ఏం పెడతాము ఏంటి అనేది ఒక ప్లానింగ్ నేను చేసుకుంటున్నానండి. ప్రతిదీ కూడా మీకు ముందు చెప్పి పెడితే మీకు కూడా మంచిగా ఉంటుందనే ఆలోచన ఉంది. నేను రేపు వచ్చేసి ఏం చేస్తాను అంటే
ఈ బ్యాక్ పార్ట్ చెప్తాను రేపు మీకు. ఎందుకంటే ఈ బ్యాక్ పార్ట్లో మనకి కట్ చేసుకున్న తర్వాత కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి నెక్కు పార్సకపోయినట్టుగా, మూసకపోయినట్టుగా, ముడతలు వచ్చి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ ఎలా కట్ చేసుకొని ఎలా మనం స్టిచ్ చేసుకుంటున్నాము, రెండు ఎలా అతికిస్తున్నాము, దానికి మనం ఎక్కడెక్కడ మనం టిప్స్ వాడాలి, ఎక్కడెక్కడ మనం నొక్కి పట్టాలి, ఎక్కడ గుంజాలి అనే దాని గురించి రేపు చెప్పి వీలైనంత వరకు ఈ జాకెట్ని జాయింట్ చేసి చూపిస్తానండి. మీరైతే వెయిట్ చేస్తూ రేపటి వీడియో కోసం చూస్తూ ఉండండి.